Hello guys, in today's session we are going to discuss about Google terminologies. Okay. When you start learning SEO, మీరు చాలా ఎక్కువ సార్లు చాలా కామన్‌గా కొన్ని వర్డ్స్‌ని మల్టిపుల్ టైమ్స్ వింటుంటారు. ఓకే. అవి ఏంటంటే కీవర్డ్స్, బ్యాక్‌లింక్స్, డొమైన్ అథారిటీ, సెర్చ్ ఇంటెంట్ అండ్ సెర్ప్. ఓకే. అందులో మనకి ఫస్ట్‌ది ఏంటంటే కీవర్డ్. కీవర్డ్స్ ఆర్ ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ పీపుల్ టైప్ ఇంటూ గూగుల్. ఓకే. అంటే ఏంటి మనకి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ టాలీవుడ్ హీరో. దిస్ ఈస్ a keyword. ఓకే. ఆర్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే. వీటిని మనం కీవర్డ్స్ అంటాం. ఓకే. అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాక్లింక్స్. ఓకే. సెకండ్ వన్ ఈజ్ బ్యాక్లింక్స్. బ్యాక్లింక్స్ అంటే ఏం లేదు. ఏ బ్యాక్లింక్ ఈజ్ ఎ లింక్ ఫ్రమ్ అనదర్ వెబ్సైట్. A backlink is a link from another website pointing to your web page. Okay, pointing to your web page or website. అంటే వేరే యొక్క వెబ్సైట్‌లో వేరే యొక్క వెబ్సైట్‌లో మన వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ రాశారు. ఓకే. అక్కడ ఉన్నటువంటి ఏదన్నా ఒక లింక్‌ని మనం క్లిక్ చేస్తే అది డైరెక్ట్ మన వెబ్సైట్‌కి వస్తుంది ఆ లింక్. దాన్ని మనము బ్యాక్ లింక్ అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటోలియన్ అకాడమీ ఆఫర్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఎవరన్నా ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఎవరన్నా వాళ్ళ వెబ్సైట్‌లో ఒక ఆర్టికల్ రాశారనుకోండి. ఎవరన్నా ఒక పర్సన్ అక్కడ క్లిక్ చేస్తే అది మన వెబ్సైట్‌కి వస్తుంది కదా! దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ లింక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డొమైన్ అథారిటీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ డొమైన్ అథారిటీ. ఓకే. రిమెంబర్ వన్ థింగ్, సింపుల్‌గా చెప్పాలంటే డొమైన్ అథారిటీ అనే దాన్ని గూగుల్ అస్సలు కేర్ చేయదు. ఓకే. డొమైన్ అథారిటీ అనే దాన్ని గూగుల్ అస్సలు కేర్ చేయదు. బట్ కొన్ని టూల్స్ ఉంటాయి. కొన్ని ఎస్‌సిఓ టూల్స్, మోజ్ లాంటి కొన్ని టూల్స్ డొమైన్ అథారిటీని కొద్దిగా కేర్ చేస్తుంది. డొమైన్ అథారిటీ అంటే ఏం లేదు. బ్యాంక్ మనకి సిబిల్ స్కోర్ ఇస్తుంది కదా! మన సిబిల్ స్కోర్ బెటర్ ఉంటే మనకి ఓకే. సిబిల్ స్కోర్ బెటర్ ఉంటే మనకు లోన్స్ గాని, తర్వాత మన ట్రాన్సాక్షన్స్ గాని అన్నీ చాలా క్లియర్‌గా ఉంటాయి. అలాగే డొమైన్ అథారిటీ గూడా మనకి ఎంత ఎక్కువ ఉంటే మన యొక్క వెబ్ పేజ్ యొక్క స్ట్రెంత్ ఆర్ వెబ్ పేజ్ యొక్క అథారిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే. డొమైన్ అథారిటీ ఈస్ నథింగ్ బట్ రిప్యుటేషన్. ఓకే. ఇట్స్ ఎ రిప్యుటేషన్ స్కోర్. మనకు సిబిల్ స్కోర్ ఎక్కువుందంటే మన యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఎలా అయితే ఉంటాయో, అలాగే డొమైన్ అయితే బ్యాంక్ యొక్క సిబిల్ స్కోర్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉంటే మనకి ఏ విధంగా అయితే మన అకౌంట్ అథారిటీ ఉంటుందో, అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, అలాగే డొమైన్ అథారిటీ కూడా స్కోర్ ఎక్కువగా ఉంటే వెబ్‌సైట్ అనేది ఎప్పుడు కూడా మంచి పొజిషన్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెర్చ్ ఇంటెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ సెర్చ్ ఇంటెంట్. Search intent means the reason behind a search. Okay. The reason behind a search. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఒక సెర్చ్ ఇంజిన్‌లో మనం ఫస్ట్ ఒక కీవర్డ్ వెతుకుతున్నాం. ఓకే. ద రీజన్ బిహైండ్ ఎ సెర్చ్ అంటే వై ఈస్ ద యూజర్ సెర్చింగ్ ఫర్ దిస్ కీవర్డ్? ఓకే. వై ఈస్ ద యూజర్ సెర్చింగ్ విత్ దిస్ కీవర్డ్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు మనకి మొబైల్స్ అండర్ 50K అని కొడుతున్నాం. ఓకే. దీని ఇంటెంట్ ఏంది? దీని ఇంటెంట్ ఏంటంటే బై. దీని ఇంటెంట్ ఏంటంటే బై. ఓకే. అండ్ ఆహ్, బెస్ట్, బెస్ట్ ఆహ్, బెస్ట్ కేవ్స్ ఇన్ హైదరాబాద్. దీని ఇంటెంట్ ఏంటి? బై. ఓకే. అలాగే మనకిప్పుడు లెర్నింగ్ ప్రకారం బెస్ట్ కోర్సెస్ ఇన్ డేటా సైన్స్ సంథింగ్ ఆర్ బెస్ట్ టాపిక్స్ ఇన్ డేటా సైన్స్. బెస్ట్ టాపిక్స్ ఇన్ డేటా సైన్స్. ఓకే. అంటే దాని ఇంటెంట్ ఏంది? నేర్చుకోవడము. లెర్నింగ్ ఈజ్ ఇంటెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కీవర్డ్. సో, ఈ విధంగా ఇంటెంట్‌ని బేస్ చేసుకొని కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో వెబ్‌సైట్ యొక్క ర్యాంకింగ్స్ డిపెండ్ అవుతాయి. బెస్ట్ టాపిక్స్ ఇన్ డేటా సైన్స్ అంటే మనం డేటా సైన్స్ ఇన్‌స్టిట్యూట్ మెయింటైన్ చేసినంత మాత్రాన మనది టాప్‌లోకి వచ్చేసేయదు. ఓకే. ఇఫ్ ఎనీవన్ రైట్స్ అబౌట్ డేటా సైన్స్ టాపిక్స్ వాళ్ళ యొక్క వెబ్ పేజెస్ టాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఓకే. అండ్ ఫైనల్ వన్ ఈస్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ఎస్ఈఆర్‌పి ఈస్ నథింగ్ బట్ చూడండి, బెస్ట్ టాపిక్స్ ఇన్ డేటా సైన్స్ అన్నాం కదా! ఇక్కడ కనిపించేది మొత్తం కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఓకే. దీన్ని మనము సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. దీస్ ఆర్ ద టెర్మినాలజీస్. ఓకే. మనం చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ఎస్‌సిఓ టెర్మినాలజీస్. దీస్ ఆర్ టెక్నికల్ టెర్మినాలజీస్. ఓకే. కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్
మనం ఏదైతే సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తామో ఇన్ఫర్మేషన్ కోసం దోస్ ఆర్ కీవర్డ్స్. అండ్ బ్యాక్ లింక్స్ అంటే బయటి వెబ్‌సైట్ నుంచి మన వెబ్‌సైట్‌కి ఏదైనా లింక్ రీడైరెక్ట్ అయితే అది బ్యాక్ లింక్స్. డొమైన్ అథారిటీ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్కోర్. ఓకే. మోజ్ లాంటి కొన్ని టూల్స్ మన యొక్క వెబ్‌సైట్‌కి కొన్ని స్కోర్ ఇస్తాయి. జస్ట్ లైక్ బ్యాంక్ సిబిల్ స్కోర్ టైప్. సెర్చ్ ఇంటెంట్ అంటే యూజర్ ఒక పర్టిక్యులర్ కీవర్డ్‌ని ఏ ఇంటెన్షన్‌తోని సెర్చ్ చేస్తున్నాడు. లెర్నింగ్ కోసమా? కనడం కోసమా? లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసమా? ఓకే. అది సెర్చ్ ఇంటెంట్. అండ్ ఎస్సీఆర్‌పి ఈస్ నథింగ్ బట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. మనం ఏదైనా ఒక క్వెరీని సెర్చ్ ఇంజిన్‌లో అడిగినప్పుడు ఏదైతే కనబడుతుందో అది. ఓకే. కంప్లీట్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్ మొత్తం కూడా ఎస్సీఆర్‌పి లేఅవుట్ అంటాం వీటిని. ఓకే. దీస్ ఆర్ ద SEO terminologies. Okay. So in next sessions, we are going to teach some more advanced techniques. Okay. And if you want to follow us, yeah, subscribe us. Thank you guys.